విప్లవశ్రీ అఫీషియల్కు స్వాగతం. మనుషులంతా సమానమే అంటారు, కానీ సమానత్వం ఎక్కడా కనబడదు. చట్టం ముందు అందరూ సమానమే అంటారు, కానీ జైళ్లలో మగ్గుతున్న ఖైదీలలో వెనుకబడిన జాతులు ఎందుకు ఎక్కువ ఉంటాయో ఎవరు చెప్పరు. ఎందుకంటే చట్టానికి సాక్ష్యాలు కావాలి, నిజాలు కాదు. నిరుపేద వర్గాలు తమకు జరిగిన అన్యాయాన్ని కోర్టులో నిరూపించాలంటే ఏళ్లకు ఏళ్ళు కోర్టుల చుట్టూ తిరిగే తాహతు ఉండదు. ఆ క్రమంలోనే సాక్ష్యాలు నీరుగారిపోతాయి. కోర్టుకు వెళ్లాల్సిన సాక్షులు కుప్పకూలిపోయి కూలికిపోయి 4 మెతుకులు ఆ రోజుకు సంపాదించుకోవడం ముఖ్యం అని చెప్పేసి అనుకుంటారు. కొందరు చేసే నేరాలు పౌరుష ప్రతీకలుగా గుర్తిస్తుంది ఈ సమాజం. మరికొందరి నేరాలను నేర ప్రవృత్తిగా ధృవీకరిస్తుంది ఇదే సమాజం. కొన్ని నేరాలకు హీరోయిజం ఆపాదిస్తుంది, మరికొన్ని నేరాలకు రాక్షసత్వాన్ని అంటగడుతుంది. ఫ్యాక్షన్ హత్యలు పౌరుష ప్రతీకలు, రాజకీయ హత్యలు అనివార్య చతురంగ ఎత్తులు, ఆర్థిక నేరాలు కొన్ని వర్గాల జన్మ హక్కులు. చిల్లర దొంగతనం చేసిన ఒక బక్క మనిషిని చెట్టుకు కట్టి చచ్చేదాకా కొడతారు. భర్తలు భార్యల్ని చంపడం సాధారణం. భార్య భర్తను చంపితే అది వారం రోజులకు సరిపడిన టీవీ కోర్టు ట్రయల్. ఏ నేరాన్ని ఘోరంగా పరిగణించాలో, ఏ నేరాన్ని సర్వసాధారణం అనుకుని ముందుకు కదిలిపోవాలో అనే నిర్ణయాలు చేసే వర్గాలు మీడియా న్యాయాన్ని తమ చెప్పు చేతల్లోకి లాక్కున్నాయి. మనుషులు సమానమే, కానీ మనుషులే 2 రకాలు, సామాన్యులు, అసామాన్యులు. చట్టం అందరికీ చుట్టమే, కాకపోతే అది కొందరికి దగ్గరి చుట్టం, మరికొందరికి సుదూరపు చుట్టం. న్యాయం అందరికీ అందుబాటులోనే ఉంటుంది, కాకపోతే అందుకోవాల్సిన కొన్ని చేతుల్ని మణికట్టు మీద నరికేస్తారు. రండి, ఇవన్నీ చర్చించుకునే ఒక అవకాశం ఇస్తుంది 23 సినిమా. ఈరోజే రిలీజ్. మంచి కథ ఉంటే సినిమా ఎందుకు చూడము అని అంటారు కదా మీరంతా. ఈ ఫైటింగ్లేంటి, ఈ హీరో ఎలివేషన్లు, గందరగోళపు శబ్దాలు అవసరమా అని ప్రశ్నిస్తారు కదా మీరు. అవేవీ లేకుండా కథను కథలాగా చెప్పిన సినిమా ఇది. మనుషులంతా సమానం అని నమ్మే ప్రతి ఒక్కరూ చూసి తీరాల్సిన కథనం ఇది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా చరిత్రలో మరుగున పడిపోయినటువంటి నేరాలను ఒక్కచోట కూర్చి 100 ప్రశ్నలు సంధించిన ఒక సాధారణ సినిమా ఇది. ఇందులో మీ ఎమోషన్స్ బ్లాక్మెయిల్ అవ్వవు, అయితే అసందర్భ ప్రేలాపనలు, అహేతుక ప్రతిస్పందనలు అసలే కనబడవు. ఎన్నో సినిమాలు చూసాం కదా, ఒక్క పాట కోసం, నచ్చిన నటి కోసం, నటుడి కోసం ఎన్నెన్నో సినిమాలను ఆదరించాం కదా. ఒక్కసారి 23 సినిమాను చూద్దాం. తప్పులుంటే నిర్మోహమాటంగా చెప్పేద్దాం, సత్యం ఉంటే చాటుగానైనా దాన్ని అంగీకరిద్దాం. బహుశా కాస్త క్రోనాలజీ అటు ఇటు అవ్వచ్చు, అది కేవలం వాదనకు అనుకూలత సాధించడానికి జరిగి ఉండొచ్చు. ఎన్నో వందల గంటలు సోషల్ మీడియాలో రీల్స్ చూస్తూ గడిపేస్తాం కదా. రండి, 2 గంటలు వెచ్చించి ఈ సమాజం సౌకర్యంగా పక్కన పెట్టిన కొన్ని ప్రశ్నలకు జవాబులు వెతుక్కుందాం. 23 సినిమా. ఇది చూడకపోతే ఓడిపోయేది ఆ ఫిలిం మేకర్స్ కాదు, మనమంతా అన్నది గుర్తుపెట్టుకుందాం. ఈరోజే మీ దగ్గరలో ఉన్న థియేటర్లో 23 సినిమాను చూసి మీ రివ్యూను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.